హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈ రోజు తిరుమల తిరుపతికి అయితే వచ్చేసాను. నేను రావడం అయితే ఫస్ట్ టైం. టోల్ గేట్ కాడ జనాలందరం దింపేశారు. ఫ్రెండ్స్, మన వెహికల్ లోనే కాదు అందరి వెహికల్ లో కూడా దింపేస్తారు. వాళ్ళ లగేజ్ పట్టుకొని లగేజ్ స్కాన్ రూమ్ లో నుంచి రావాలి. మన వెహికల్ కూడా ఫుల్ గా చెక్ చేస్తారు. ఇన్క్లూడ్ బానెట్ కూడా పైకి లేపి వెనకాల డిక్కి కూడా తీసి మొత్తం చెక్ చేస్తారు. గుట్కాలు ముందు ఇలాంటి ఏమి అలౌడ్ చేయరు. పైన కనపడుతుంది కదా టెంపుల్, ఆ టెంపుల్ కాడికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ కింది నుంచి పై వరకు 17 కిలోమీటర్ల ఘాట్ అయితే ఉంటుంది. నాన్ స్టాప్ గా అప్పే ఉంటుంది. మనం అయితే 28 నిమిషాలలో పైకి ఎక్కెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, టెంపుల్లోకి అయితే వచ్చేసాం. అదండి, కొండపైకి అయితే వచ్చేసాం తిరుమల. మన వెహికల్ అయితే అక్కడెక్కడ పార్క్ చేసిన వచ్చి కొంచెం ప్రశాంతంగా ఉందని ఈ డివైడర్ మీద కూర్చున్నా. అసలు పార్కింగ్ అయితే ఎక్కడ లేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవటమే. చూడండి ఎట్లనేయో. ఒక పార్కింగ్ అనేది ఒక విధానం అనేది లేదు ఇక్కడ. మామూలుగా అయితే మనకి ఇష్టం వచ్చిన కాడ పెట్టుకుంటున్నారు. ఇదంతా అసలు బండ్లు బయటకు వెళ్ళడానికి రావడానికి కూడా లేదు దారి. ఫస్ట్ అయితే కింద ఎక్కడో పెట్టిన పార్కింగ్. చూడండి అపార్ట్మెంట్లు ఎట్లా ఉన్నాయో. అసలు కొండ పైన కొండే 17 కిలోమీటర్లు ఉంది. అసలు హైలైట్ ఇది. నేను ఫస్ట్ టైం రావటం ఇది. దీనిపైన ఇవన్నీ కట్టారంటే మామూలు విషయం కాదు. ఒక మండలం ఉన్నట్టే ఉంది. మండలం అంటే ఇప్పుడు విలేజెస్ ఉంటాయి కదండి, అట్లా ఒక ఊరు కాకుండా ఒక మండలం ఉన్నట్టు ఉంది. అంత పెద్దగా ఉంది. నేనైతే ఇంకా టెంపుల్ కాడికి వెళ్ళా. జీబులు అయితే ఒక ఊపు ఊపుతున్నాయి. వీటి తర్వాత ఏమైనా ఘాట్ ఎక్కాలంటే చంపేస్తున్నాయి బండ్లు. మోడిఫై బండ్లు చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ సుమోలు ఎప్పుడో చిన్నప్పుడు చెనకేశ్వరరెడ్డి సినిమాలో చూసినా మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. ఈ లైన్ వచ్చేసి మొత్తం టెంపుల్ పెట్టినట్టున్నారు. నేను ఆడాడో దూరంగా పెట్టుకున్నా, ఒక్కనే సోలోగా. ఇక్కడ పెట్టుకున్నా అయిపోయేది. పెద్ద క్రౌడ్ నుంచి బయట తప్పించుకొని ఇక్కడ పెట్టుకున్నాం మన బండిని. ఇక్కడ పార్క్ చేసుకున్నాం ప్రశాంతంగా. ఇక్కడ ఎలా పెట్టుకున్నా అంటే, నాకు తెలిసిన పర్సన్ ఒక ఆయన ఉన్నాడు లోకల్లో, సాయి అని. ఆయన గూడూరు గైడెన్స్ చేసిండు. ఇక్కడ పెట్టుకో బ్రదర్, అక్కడ పెట్టుకో, టికెట్లు అని చెప్పేసి, భోజనాలు అని చెప్పేసి మొత్తం ఆయనే చేసిండు పాపం. ఆయన కూడా ఒక కారు ఉంది, ఇన్నోవా కారు ఉంది. ఆయన ఆల్రెడీ ట్రిప్ వచ్చి వెళ్ళిపోయిండు. మళ్ళీ వస్తే మీట్ కావాలి. అసలు ఆయన మీట్ అవ్వలేదు. ఆయన కార్ను పట్టుకొని ఫాలో అయ్యి వచ్చాను. నేనైతే పెద్ద ఫస్ట్ టైం రావటం. ఇక్కడ నుంచి నెక్స్ట్ శ్రీశైలం ట్రిప్ కూడా ఉంది. ఇప్పుడు పెద్ద లోనికి వెళ్ళి మొత్తం అదేంటి చూసి వీడియో తీద్దాం అనుకుంటున్నా, కానీ ఏ సందుకి వెళ్ళినా ఏమి కనపడట్లేదు. అన్ని వెహికల్స్ కనపడుతుంది. అయితే కాలేగుండలాగా అటు ఇటు తిరిగి వచ్చిన ఫుల్గా. వర్షం కూడా ఫుల్ బీభత్సంగా పెట్టింది ఇక్కడ తిరుమలలో. అసలు తడిసిపోయాను. తినడానికి అని చెప్పేసి ఒక హోటల్లోకి వెళ్ళి అక్కడ నుంచి గబగబా వచ్చాను. నేను పక్కన ఇంకొక వెహికల్ ఉంది, తుఫాన్ క్రూజర్ ఉంది అది. ఇప్పుడైతే మనకి నేను బెడ్ అయితే ఇంకెక్కడే కన్ఫర్మ్ చేసుకున్నా. ఇంకెక్కడ పడుకోవడానికి లేదు. బట్టలు అయితే అన్ని బ్యాగులు ఇవన్నీ కూడా లోనే ఉన్నాయి. మనం వీటికి కాపలా ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా బయట పడుకున్నా ఎవరైనా ఎత్తుకుపోతారని భయం. నెక్స్ట్ మనకి ఇక్కడ పీస్ఫుల్గా ఉంది చూడండి. నేను బెడ్ అయితే వెనకాల బెడ్ కట్టిద్దాం అనుకుంటున్నా. ఆ బెడ్ కట్టిస్తే మనం దీన్ని జరుపుకొని అక్కడ పడుకోవచ్చు. ఇప్పుడు అది లేకపోవడం వల్ల మనకి ఇబ్బంది. ఇక కింద పడుకుంటున్నా క్లీన్ చేసుకొని. దుప్పట్లు అయితే ఏం తెచ్చుకోలేదు, కానీ బట్టలు అన్నీ తెచ్చుకుంటే స్నానానికి అంతా బాగానే ఉంది. ఇక దోమలు అయితే లేవు. దోమలకి కూడా దోమల బ్యాట్ తెచ్చారు వీళ్ళు. ఇదిగో ఒత్తి చంపేయటమే, దీన్ని బట్టి నరికేయటమే ఒక్కోదాన్ని. దోమలు రావు. పడుకొని మార్నింగ్ వాళ్ళు దర్శనానికి వెళ్ళారు. నాకు తెలిసి 2-3 అయింది. 3 నుంచి డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళిపోవాలి అని చెప్పేసి నేను ఇంకా ఎర్లీగా పడుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఏమి లేవు, లైట్లన్నీ బంద్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను మధ్యాహ్నం తిన్న అన్నం పార్సిల్ కూడా ఇక్కడే పెట్టేసిన. దీన్ని పడేయాలి, ఇక్కడ దారిలో పడేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీళ్ళైతే దర్శనానికి నిన్న 2ంటికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చేసి టైం 9 అవుతుంది. వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళు చేయడానికి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఎక్కడ వెహికల్ పెట్టినా వాళ్ళకైతే తెలియదు. చాలా లాంగ్లో పెట్టాను. వాళ్ళు నా బండి ఉన్న కాడ ఉన్నాయకుండా వేరే కాడికి తీసుకెళ్ళారు. వాళ్ళు మధ్యలోనే దిగిపోయి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నేను ముందుకు తెచ్చిపెట్టా. భలే పని అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ టైం వచ్చేసి 8 అవుతుంది. దర్శనం అయిందా లేదా, వాళ్ళు ఎప్పుడు వస్తారనేది టెన్షన్. క్లైమేట్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఇదే కదంట, ఎంత ఎండలో మే నెలలో అయినా సరే ఇక్కడ ఫుల్ కూల్గా ఉంటుందని చెప్పారు. ఇక్కడ డిసెంబర్ వస్తే చలికైతే తట్టుకోలేరు. ఇక్కడ ఓన్లీ గుట్ట మీద కిందకి వెళ్తే మళ్ళీ వేడిగా ఉంటుందంట. అసలు ఎంత కూల్ ఉందంటే అంత కూల్ ఉంది. అసలు గాలి వస్తుంది కదా, చెట్లు చూడండి ఎట్లా ఊగుతున్నాయో. ఫ్రెండ్స్, మా పార్టీ వాళ్ళు అయితే వచ్చేసారు. నిన్న 2కి వెళ్ళారు. ఈరోజు ఎగ్జాక్ట్గా 2కు బయటకు వచ్చారు. 2కు బయటకు వచ్చారు, కానీ వీళ్ళు ఇంకా వెహికల్ కాడికి రాలేదు. భోజనం చేసి స్నానాలు చేసి బయలుదేరదామని చెప్పారు. ఒక పెద్ద తిరుపతిలో దర్శనమే మనకి 2 డేస్ పట్టింది. ఎగ్జాక్ట్గా 24 అవర్స్ పట్టింది, కానీ 2 డేస్ వేస్ట్ అయింది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి మన ఫాలోవర్ అంట. ఇతనైతే మనం గుర్తుపట్టిండు, మన వీడియోలు అన్ని చూస్తాను బ్రదర్ అని చెప్పిండు. అతని దగ్గర 1 అవర్ అయితే కూర్చున్నాను నేను వెహికల్లో. ఈ లొకేషన్ వచ్చేసి మంగాపురం. నేను తిరుపతి దిగేసినాం ఘాటి పైన. అంత చలి పెట్టిందా, వర్షం రాకపోయినా ఇక్కడ ఎంత నీళ్ళుంది, ఎంత వర్షం వచ్చినా కానీ అసలు చలి అనేది లేదు, ఉడకపోతుంది. అయితే పైన కూల్ ఉంది. నేను మొత్తం లొకేషన్ అంతా చల్లబడి చలి పెడుతుందేమో అనుకున్నా. అదేం లేదు. ఇక్కడ ఎంత వర్షం పడ్డా కానీ అసలు వేడిగా ఒప్పుదేస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకో టెంపుల్ ఉంది కాణిపాకం, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ దర్శనం చేసుకుంటే 9 వరకు అంటే దర్శనం. 9 తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోవడమే. లొకేషన్ చూస్తే చాలా పెద్దగా ఉంది. అసలు ఆ పెద్ద తిరుపతి ఉంది కదా, పైనుంచి కొండ నుంచి చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. కానీ ఇక్కడ వెహికల్స్ కానీ ఇక్కడ మనుషులు కానీ చూస్తే పాత సినిమాలో చూసిన మనుషులు ఉంటే ఉన్నాయి. ఆ బస్సు కానీ లారీ కానీ టీఎన్ వెహికల్ కదా, ఇక్కడ ఇముడుకోలేకపోతున్నాం. మన స్టేటు, మన మనుషులు, మన వెహికల్స్ అన్నట్టుగా లేవు. ఇక్కడ వేరే లొకేషన్ చూడండి, ఆటోలో వెనకాల. మరి ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుందో, ఫుడ్ కోసం ఇప్పుడు లోనికి వెళ్ళాలి. పైన అయితే తిరుపతిలో చాలా బాగుంది.
ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఇక్కడ టేస్ట్ చేయాలి. ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళిపోతాం మేము డైరెక్ట్గా, అక్కడ స్టే చేస్తాం. ఫ్రెండ్స్ మేము కాణిపాకం వచ్చాము. ఇక్కడికి కాణిపాకం నైట్ టైంలో వచ్చాము. ఎగ్జాక్ట్గా 11:30 అయింది. ఇక్కడికి వచ్చేసి ఇక్కడే స్టే చేసామండి. అంటే మన వెహికల్లోనే పడుకున్నాం. 4 అట్లా లెగిసి వీళ్ళు రెడీ అయిపోయి వెళ్ళి స్నానాలు చేసి దర్శనాలకైతే వెళ్ళారు. మనం అయితే ఒక్కసారి బయట మొత్తం వ్యూ చూద్దామని చెప్పేసి టెంపుల్ ముందుకైతే వచ్చాను. నేను ఈ టెంపుల్ అన్నిటి కూడా ఫస్ట్ టైం రావటం, అందుకే నేను అది గూగుల్ మ్యాప్ యూజ్ చేస్తున్నా. అలాగే తెలిసిన పర్సన్ని కాంటాక్ట్లో ఉంచుకొని ఆయనతో మాట్లాడుకుంటా ఎటు దారి బాగుంటుందని చెప్పేసి మ్యాప్లో అదే ఆయన చెప్పిన ప్రకారం ఆ మ్యాప్లో అయితే వెళ్తున్నా. చాలా టెంపుల్లో చూశాను కానీ ఎక్కడ గడ్డమ్మ లేదు. ఇక్కడ చూడండి ప్రత్యేకించి గడ్డి అమ్ముతున్నారు. మా ఊర్లో అయితే ఎట్లు తింటే ఇక్కడ కూడా ఆవులకి పెట్టడానికి ఇది అమ్మేది. నైట్ అయితే చాలా వరకు మేము కింద పడుకున్నాం. ఈ పార్కింగ్లోకి వచ్చినాం. అంతమంది పార్కింగ్ పెద్ద పెద్ద పార్కింగ్ వదిలేసి నైట్ పూట గప్పుకుని సందులోకి పెట్టాను నేను బండి. ఇదే పార్కింగ్ ఏమో అనుకున్నా. వర్షం వచ్చి ఫుల్ బురదైంది. అయినా కానీ ఇక్కడే షాప్ వేసుకొని పడుకున్నాం కింద. రూమ్స్ ఏం తీసుకోలేదు, 2 hours కోసం రూమ్ ఎందుకని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి. మ్యాప్ పెట్టుకోవటమే ఆడికి, నాకు తెలియదు కాబట్టి. ఇక్కడ మొత్తం టీఎస్ వెహికల్ వచ్చినాయి ఈరోజు టీఎస్ వెహికల్ వచ్చినాయి మొత్తం అన్నీ కూడా. ఇది టీఎస్ఏ, ఇది టీజీనే, అది టీఎస్ఏ, మన ఎదురు టీఎస్ఏ, ఆ టెంపో టీఎస్ఏ, మొత్తం టీఎస్ బండ్లే ఉన్నాయి. అదొకటి ఏపీనే. ఆ చివరి కారు కూడా టీఎస్ఏ. పార్కింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ లొకేషన్ గోల్డెన్ టెంపుల్. ఇది నేనైతే లోనికి వెళ్ళి బయటే ఉన్నా. ఇక్కడ చూడండి ఇది షెడ్ ఎంత పెద్దగుందో. దేనికోసం కడతారో కానీ బేబత్సంగా కడుతున్నారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది. లొకేషన్ మొత్తం కూడా గోల్డెన్ టెంపులే. అటు పార్కింగ్ మనకి లోనకే, మన వెహికల్ కూడా అక్కడే పెట్టా. ఇది వచ్చేసి టోల్ గేటు, ఇక్కడ మనం పే చేసుకోవాలి. కానీ ఎన్ని టెంపుల్స్ తిరిగినా కానీ 200, 120 పైనే ఉంది. ఇక్కడ ఒక్కడే 100 పార్కింగ్ ఫీజు. అది చాలా చీప్ అండ్ బెస్ట్. ఇది వచ్చేసి తమిళనాడు లొకేషన్ ఇప్పుడు మనం ఉన్నది. టెంపుల్లో కూడా సాంగ్స్ కూడా తమిళ సాంగ్సే పెట్టారు వినండి. అసలు మనకు అది ఒక మొక్క కూడా అర్థం కావట్లా. పార్కింగ్ కూడా చాలా ఖాళీగా ఉంది. అంటే ఇంకేం బండ్లు రాలా, కొంచెం ఫ్లోటింగ్ అయితే తక్కువే ఉంది ఇక్కడ. మరి ఒక 1 డే ఉంటుంది కదా ఎప్పుడైనా, ఆ రోజైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటా.